So this topic is about basic nutritional requirement of microorganism. అంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, మనకి ఒక ఆర్గానిజం బతుకుండడానికి ఒకటి ఎనర్జీ కావాలి. అలా అప్టైన్ చేసుకునే ఎనర్జీని మనం దేని నుంచి అయితే ఆ ఎనర్జీని ఉపయోగించుకుని మాలిక్యూల్స్గా తయారు చేయాలి. మనం మాలిక్యూల్స్గా తయారు చేయాలి అంటే ఒక కాంపౌండ్ అనేది, ఒక మ్యాక్రో మాలిక్యూల్ అనేది, అందులో కార్బన్ కావాలి, నైట్రోజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఫాస్ఫరస్ కావాలి, ఇవన్నీ మాలిక్యూల్స్ కలిస్తేనే ఒక బయోమాలిక్యూల్ తయారవుతుంది. ఆ బయోమాలిక్యూల్ ఆర్గానిజంలో ఫంక్షన్ చేయగలుగుతుంది. అంటే ఏంటి? కాకపోతే ఇవన్నీ చెయ్యాలి అంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని బేస్ చేసుకుని మనం లైట్ను ఉపయోగించుకుంటే ఫోటోట్రాప్స్ అన్నాం, కెమికల్ని ఉపయోగించుకుంటే కీమోట్రాప్స్ అన్నాం, రెండు ఒకే దాని నుంచి ఉపయోగించుకుంటే హెట్రోట్రాప్స్ అన్నాం అని డివైడ్ చేసాం. ఇప్పుడు అలా అప్టైన్ చేసుకొని ఎనర్జీ తర్వాత ఇవి ఫుడ్డుని ఎలా తయారు చేసుకుంటాయి, దేని నుంచి తయారు చేసుకుంటాయి? అదైనా ఆ ఫుడ్డులో ఎనర్జీ ఒకటే కాదు కదా పార్ట్, దాంట్లో ఇంకా చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక CH3 మాలిక్యూల్ తీసుకోండి, దీంట్లో ఏమున్నాయి? కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. H2O తీసుకోండి, దీనిలో ఏమున్నాయి? హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్. అంటే ఒక మాలిక్యూల్ తయారవ్వాలంటే 2-3 యాటమ్స్తోనే తయారవుతాయి, అప్పుడు మాత్రమే ఇది. అలా మనకి ఒక మాలిక్యూల్ తయారయ్యి ఆ మాలిక్యూలు ఆ ఆర్గానిజంలో ఫంక్షన్ చెయ్యాలి అంటే దాది చాలా అవుట్ సోర్సింగ్, ఆ సోర్స్ నుంచి తీసుకోవాలి. ఆ సోర్సెస్ ఏం తీసుకుంటాయి, అవి వాటికి బతకడానికి, ఆ మాలిక్యూల్స్ తయారు చేసుకోవడానికి ఏ న్యూట్రిషన్ కావాలి అన్న టాపిక్కే బేసిక్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మైక్రో. మనకు కూడా కొన్ని బేసిక్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. గ్లూకోజ్ ఎనర్జీకి కావాలి, విటమిన్స్ అర్థమైందా మన బాడీలో మెటబాలిక్ ఫంక్షన్స్కి కావాలి, హార్మోన్స్ వాటిని రోల్ ప్లే చేయడానికి కావాలి, ఎంజైమ్స్ ఆ రియాక్షన్ కెటలైజ్ చేయడానికి కావాలి. అలాగా ఇవన్నీ ఏంటి? మాలిక్యూల్స్, మ్యాక్రో మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఒక మ్యాక్రో మాలిక్యూల్గా తయారైంది. ఫర్ ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్ ఉందమ్మా, ఏముంది దాంట్లో? కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది. కార్బోహైడ్రేట్ ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. ఇవన్నీ మనం తీసుకుని వీటిని ప్రోటీన్స్గా, హార్మోన్స్గా, ఎంజైమ్స్గా తయారు చేసుకుంటున్నాం. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఏం చేయాలి? అవి ఎనర్జీతో పాటుగా ఇవన్నీ కలుపుకుని తీసుకుని ఒక కాంపౌండ్ని తయారు చేసుకోవాలి. దాంతో అది మెటబాలిక్ ఫంక్షన్స్ చేసుకుంటుంది. అందువల్లే ఏ మైక్రో ఆర్గానిజంకి అయినా బేసిక్గా ఏ న్యూట్రిషన్ కావాలి అన్న పాయింటే ఇది. చూడండి, దీంట్లో మనకి న్యూట్రియంట్స్ పరంగా 2 విధాలుగా తీసుకోవాలి: మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏ న్యూట్రియంట్స్ అయితే ఎక్కువ శాతంలో కావాలో, ఏ న్యూట్రియంట్స్ అయితే ఎక్కువ శాతంలో కావాలో వాటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఏ న్యూట్రియంట్స్ అయితే ఎక్కువ శాతం అవసరం లేదు, కొంచెం శాతం చాలు అనుకుంటామో వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ పరంగా మనకి చాలా కావాలి. ఏం కావాలి? హైడ్రోజన్ కావాలి, నైట్రోజన్ కావాలి, అర్థమైందా? సల్ఫర్ కావాలి, ఫాస్ఫరస్ న్యూక్లిక్ యాసిడ్స్లో ఉంటుంది, సల్ఫరు ప్రోటీన్స్లో ఉంటుంది, నైట్రోజన్ అమైనో యాసిడ్స్లో ఉంటుంది, హైడ్రోజన్ ప్రతి బయోమాలిక్యూల్లో కావాలి. అలాగే పొటాషియం కొన్ని ఎంజైమ్స్కి, కోఎంజైమ్స్గా, కోఫ్యాక్టర్స్గా కావాలి. ఓకేనా? కాల్షియం సెల్ మెంబ్రెయిన్ రెగ్యులేషన్స్కి కావాలి. మెగ్నీషియం కొన్ని ఎంజైమ్స్కి కోఫ్యాక్టర్స్గా కావాలి. ఐరన్ అదేనా ఇది కూడా మన కొన్ని ఐరన్ కీలేటింగ్ ఎంజైమ్స్కి ఐరన్ ఇస్ ద మెయిన్ సోర్స్. అండ్ మెయిన్ సోర్స్గా కార్బన్ కావాలి. ఇవన్నీ కలిస్తే మ్యాక్రోన్యూట్రియంట్స్. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ కలిస్తే మ్యాక్రో మాలిక్యూల్స్ తయారవుతాయి. ఏ మైక్రో మాలిక్యూల్స్? ప్రోటీన్ కావచ్చు, కార్బోహైడ్రేట్ కావచ్చు, లిపిడ్ కావచ్చు, ఓకేనా, ఏ న్యూక్లిక్ యాసిడ్ కావచ్చు, ఏవైనా తయారవ్వచ్చు.
ఇవి అన్నీ తయారవ్వాలంటే ఎక్కువ శాతంలో కొన్ని కావాలి. ఆ ఎక్కువ శాతం ఏంటి? మ్యాక్రోన్యూట్రియంట్స్. ఓకేనా? అలాగే ఇవి తయారయ్యి ఇవి పని కూడా చేయాలి. ఇవి తయారయ్యి పని కూడా చేయాలంటే ఇంకొన్ని ఏవో హెల్ప్ చేయాలి వాటికి. అవి కూడా కావాలి. ఇవి తయారయ్యి ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉందమ్మా, గ్లూకోజ్ కన్వర్ట్స్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఉంది. ఎంజైమ్ ఏంటి? హెక్సోకైనేస్. ఓకే, మ్యాక్రోన్యూట్రియంట్స్ ద్వారా ప్రోటీన్. హెక్సోకైనేస్ అనేది ఏంటి? ఒక ఎంజైమ్. ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఓకేనా? తయారైంది, బాగానే ఉంది. కానీ మ్యాక్రోన్యూట్రియంట్సే కాదు, మైక్రోన్యూట్రియంట్స్ కూడా కావాలి. దీనికి ఇక్కడ Mg2+ యాక్ట్స్ యాజ్ అ కోఫాక్టర్. అంటే ఏంటి? ఒక అయాన్ కూడా కావాలి దీనికి. అది లేకపోతే మళ్ళీ రియాక్షన్ కెటలైజ్ అవ్వదు. అర్థమైందా? అలా మనకి బాడీలో కొన్ని తక్కువ శాతంలో కూడా కొన్ని న్యూట్రియంట్స్ కావాలి. వాటినే మనం ఏమంటామంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. మ్యాంగనీస్, జింక్, కోబాల్ట్, మాలిబ్డినం, నికిల్, కాపర్. ఇవి ఎక్కువ శాతంలో కావాలని చెప్పట్లా, తక్కువ శాతంలో కావాలి. ఇవి ఏంటంటే వీటి నుంచి మనం కాంపౌండ్స్ తయారవ్వవు. ఆ కాంపౌండ్ పనిచేయడానికి ఇవి కావాలి. అర్థమైందా? కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఎనర్జీని గెయిన్ చేసుకుంది బయట నుంచి, అంతా బాగానే ఉంది. అది గెయిన్ చేసుకునే ఎనర్జీని కాంపౌండ్గా తయారు చేయాలంటే ఇవన్నీ కావాలి. అలా తయారు చేసుకున్న కాంపౌండ్కి హెల్ప్ చేయడానికి మైక్రోన్యూట్రియంట్స్ కావాలి. అదమ్మా ఇది. ఇవన్నీ కనుక దానికి కావాల్సిన శాతంలో ఉంటే వాటిని బేసిక్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, అన్నిటికీ న్యూట్రియంట్స్ కావాలా సార్? లేదు. మ్యాక్సిమం మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నిటికీ కావాలమ్మా. కొన్ని ఆర్గానిజంలో జింక్ అవసరం లేదు, కొన్ని ఆర్గానిజమ్స్లో మ్యాంగనీస్ అవసరం లేదు, కొన్ని ఆర్గానిజంలో నికిల్ అవసరం లేదు. ఓకేనా? అలాగా ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి అది మనకి కావాలి. ఓకేనా? ఏ ఆర్గానిజంలో అయితే కామన్గా అన్ని ఫంక్షన్స్ జరుగుతాయి అన్నిటికి కావాల్సిన మ్యాక్రో మైక్రో కావాలి. కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనేవి కొన్ని ఆర్గానిజమ్స్లోనే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి. వాటిలో ఖచ్చితంగా నికిల్ అనేది కావాలి. మిగతా ఆర్గానిజంలో నైట్రోజన్ ఫిక్స్ అయ్యావు, వాటికి నికిల్ అవసరం లేదు. అలాగే కొన్ని ఆర్గానిజమ్స్కి కాపర్ కావాలి, కొన్ని ఆర్గానిజమ్స్లో అవి చేసే ఫంక్షన్ని బట్టి దానికి అయాన్ అనేది కావాలి, ఆ ఇనార్గానిక్ కాంపౌండ్ అనేది కావాలి. అదే మన న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మైక్రో. ఓకే, డౌట్స్? ఎనీ డౌట్స్?